నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. ఈసారి ఎన్నికల్లో ప్రజల ముందు రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని సీఎం జగన్ వెల్లడి. ఈసారి ఎన్నికల్లో యుద్ధం జగన్ కు చంద్రబాబుకు మధ్య కాదని సీఎం వెల్లడి. చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధమని స్పష్టీకరణ. ప్రశాంతతకు మారుపేరు కోనసీమలో గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా అని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు. కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన. గంగూరులో వజ్రమ్మ చనిపోవడానికి కారణం చంద్రబాబే కారణమని మంత్రి జ్యోతి రమేష్ ఆరోపణ. కోర్టు నుంచి స్టే తేవడం వల్లే పెన్షన్ ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయిందని వెల్లడి. చంద్రబాబు వస్తే తరిమి కొట్టాలని పిలుపు. పూతలపట్టులో నేడు జన మహాసముద్రం కనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అన్నారు. విశ్వసనీయత ఒకవైపు, మరోవైపు మోసం ఉన్నాయి. నిజం ఒకవైపు, అబద్ధం మరోవైపు ఉన్నాయని ఆయన వివరించారు. ఏపీ సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పూతలపట్టులో నేడు జనమహాసముద్రం కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అన్నారు. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపు ఉన్నాయి. నిజం ఒకవైపు, అబద్ధం మరోవైపు ఉన్నాయని వివరించారు. ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం ఒకవైపున, ప్రతి ఇంటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున ఉన్నాయి. మంచి ఓవైపున, చెడు ఓవైపున, వెలుగు ఒకవైపున, చీకటి మరోవైపున, ధర్మం ఒకవైపున, అధర్మం మరోవైపున ఉన్నాయని తెలిపారు. ఈ రెండు ప్రత్యామ్నాయాల గురించి ప్రతి ఇంట్లోనూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. అధికారాన్ని ఉపయోగించి ప్రతి ఇంటా సంక్షేమం వెల్లివిరిసేలా చేసిన మన ప్రభుత్వం ఒకవైపున ఉంది. గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నప్పటికీ అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మనకెళ్ళెదుటే కనిపిస్తుందన్నారు. నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం. నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం. నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కుల నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్ మా నమ్మకం. నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్క నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్ మా నమ్మకం. నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి
నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే తీసుకొచ్చాడు 2014లో తీసుకొచ్చి ఈ మాదిరిగా గుర్తుందా? ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి వచ్చింది, గుర్తుందా? ఈ మాదిరిగానే పాంఫ్లెట్ ప్రతి ఇంటికి తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఇక్కడే ఉంది. గమనించారా? చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా. ఈ ముగ్గురు ఫోటోలు ఈ మాదిరిగా కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలంటూ ఈ మాదిరిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి ప్రతి ఇంటికి పంపించాడు. మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా? రైతుల రుణమాఫీపై మొదటి సంతకం. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం ముఖ్యమైన హామీ ఇది చంద్రబాబు నాయుడు గారిది. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? గట్టిగా 2 చేతులు పైకి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలంటూ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రెండోది డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ముఖ్యమైన హామీలు. మూడో హామీ చంద్రబాబు చెప్పింది, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మీ అందరికీ మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా, లేకపోతే మీ పక్కింటోళ్ళ కన్నా ఆడబిడ్డలు పుట్టారు కదా, ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ప్రశాంతతకు మారు పేరు కోనసీమ అని గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని, కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ తనను పశుపతి అన్నాడని, ఆ మాట విని నవ్వుకున్నానని తెలిపారు. తనను పశుపతి అనటం పట్ల తానేమీ ఆశ్చర్యపోలేదని, పశుపతి అంటే ప్రపంచాన్ని రక్షించే శివుడు అని వివరించాడు. అందుకే తాను శివ అవతారం ఎత్తానని చంద్రబాబు పేర్కొన్నారు. నన్ను పశుపతి అనడాన్ని అంగీకరిస్తున్నా, ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకున్నాడు. 5 ఏళ్లుగా మీరు చూస్తున్నారు, నన్ను అనేక మాటలు అన్నారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు, అవన్నీ భరించాను. ఎన్నో అవమానాలు పడ్డాను. కానీ ఒకే పట్టుదల, ఒకే ఆలోచన, మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి. ప్రజలను చైతన్యపరిచేందుకు తాను ప్రజాగలం చేపడితే ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూసి నేనే చైతన్యవంతుణ్ణి అవుతానన్న చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గుడు వస్తాడు, ప్రజలు హింసిస్తాడు, మళ్ళీ కాపాడే శక్తి. వాలంటీర్ల మీద కక్ష కట్టే పెన్షన్ ఇవ్వకుండా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును తరిమి కొట్టాలని మంత్రి చోకి రమేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబు స్టే ఆర్డర్ తేవడం వల్లే వాలంటీర్ ద్వారా
పెన్షన్ ఆగిపోయిందని ఆరోపించారు. చంద్రబాబు ఘాతుకం వల్ల గంగూరులో వజ్రమ్మ మృతి చెందిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంకా ఎంతో మందిని పొట్టను పెట్టుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ జనసేన కుట్రలతో ఈసారి పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్ లేకపోవడంతో కృష్ణా జిల్లా పెనంలూరు మండలం గంగూరులో వేంపటి వజ్రమ్మ గుండెపోటుకు గురై మరణించింది. గంగూరు ఏఆర్ నగర్ కాలనీలో ఉంటున్న వజ్రమ్మ గంగూరు 2 సచివాలయానికి పెన్షన్ సొమ్ము కోసం వెళ్లగా బ్యాంక్ నుంచి సొమ్ము రావాలని, సాయంత్రం పెన్షన్ ఇస్తామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. సచివాలయం నుంచి ఇంటికి వచ్చిన కొద్ది క్షణాలకే గుండెపోటుకు గురై మృత్యువాత పడింది. మరోవైపు చేయాల్సిందంతా చేసి డ్రామాలకు టీడీపీ నేతలు తెరలేపారు. వజ్రమ్మ మృతిని శవరాజకీయం చేయాలని టీడీపీ నేతలు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపి తిప్పికొట్టారు. వజ్రమ్మ మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనంలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్ బాధితురాలు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కాగా మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ కూడా తన అనుచరులతో రావటం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ అతని అనుచరులు కల్పించుకొని జగన్ పెన్షన్ ఇవ్వకపోవడంతోనే వజ్రమ్మ మరణించిందంటూ ఆరోపించారు. బోడే ప్రసాద్ వ్యాఖ్యల పట్ల మహిళలు అభ్యంతరం తెలిపారు. వాలంటీర్లు పెన్షన్ ఇస్తే చంద్రబాబుకు బాధ ఏంటని బోడే ప్రసాద్ను మహిళలు, పెన్షన్ లబ్ధిదారులు ప్రశ్నించారు. జగనన్న పాలనలో ప్రతి నెల వేకోజామునే వాలంటీర్లు ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపుమంట అని మండిపడ్డారు. వజ్రమ్మ అన్యాయంగా చనిపోయిందని ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారని నిలదీశారు. ఒక్కసారిగా మహిళలు తిరగబడటంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు వల్ల అన్యాయంగా వజ్రమ్మ మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తేవడం వల్ల వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయిందని, దీనికి కారణం చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 14 సంవత్సరాలుగా చంద్రబాబు చేయలేని పని ముఖ్యమంత్రి జగన్ చేయడంతో కడుపు మంటతో స్టే ఆర్డర్ తీసుకొచ్చారని మండిపడ్డారు. రేపు నియోజకవర్గంలో జరిగే చంద్రబాబు బహిరంగ సభని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వజ్రమ్మ కుటుంబానికి అండగా తాము ఉంటామని భరోసా ఇచ్చారు. దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఒక అభంశుభం తెలియని ఒక అమ్మ వజ్రమ్మ అమ్మని పొట్టను పెట్టుకున్నాడు. ప్రతి నెల 1 తారీఖు నాడు సూర్యుడు ఉదయించక ముందే, కోడి కొయ్యక ముందే వాలంటీర్లు చిన్నారులందరూ కూడా వచ్చి అవాతాటల్ని తలుపు తట్టి జగనన్న పంపించే 3,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి చిరునవ్వుతో వెనక్కి వచ్చే పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు వాలంటీర్లైన చిన్నారులు 1 తారీఖు నాడు పెన్షన్ ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి రాక్షత ఆనందం పొందుతూ ఈరోజు గడిచిన 3 రోజులుగా అవాతాతలు, వృద్ధులు, వికలాంగులు, భర్త లేని అక్క చెల్లెమ్మలు 3,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా, మా జగనన్న పంపించే పెన్షన్ ఇంకా మా దగ్గరికి చేరలేదేంటి, మా దగ్గరికి రాలేదని చెప్పేసి ఆందోళన పడుతున్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు కోర్టుకు వెళ్ళాడు. పెన్షన్ నిలుపుదల చేయించాడని చెప్పేసి తెలిసి ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజున ఒక పెద్ద వజ్రమ్మ తల్లి పెన్షన్ తీసుకోవడానికి 1 సారి, 2 సార్లు, 3 సార్లు వెళ్ళి ఎండ వేడికి తట్టుకోలేక చనిపోయిన పరిస్థితులు మనం కళ్ళారా చూసాం. ఓట్లు దండుకోవాలనే కక్కుర్తితో వైసీపీ నేతలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల కోసం 34 లక్షల మంది వృద్ధులను మండుటెండలో సచివాలయాలకు రమ్మంటారని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. మంచాలపై వృద్ధులను ఊరేగిస్తూ టీడీపీపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కుట్రలో భాగస్వామ్యులైనందుకు 9 మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకుందని అన్నారు. వారిని ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టారని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుభక్తి మానుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలపై విషప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సూచించారు. అస్మధీయులకు ఖజానా దోచిపెట్టడం వల్లే పెన్షన్ డబ్బు జమ కాలేదని దేవినేని ఉమా అన్నారు. మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండలో 42 డిగ్రీ పైనున్న పరిస్థితుల్లో
సచివాలయాలకు మీరు రమ్మన్నారంటే ఏసీ రూముల్లో కూర్చున్న అధికారులారా, ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న స్వార్థపూరిత అధికారులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, మీకు మానవత్వం ఉందా? చాలామంది జిల్లా కలెక్టర్లు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధానం దశాబ్దాల తరబడి ఉంది. కొద్దిపాటి విలేజ్ సెక్రటరీలు ఉన్నప్పుడే ఇంటింటికి వెళ్ళి ఇచ్చొచ్చాం. ఇవాళ 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. 15,005 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగస్తు కూడా లెక్క తీసుకుంటే 50 పెన్షన్లు ఒక్క రోజులో ఇచ్చే సామర్థ్యం అధికార యంత్రాంగానికి ఉందని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా సెర్ఫ్ సిఇఓ దుర్మార్గంగా మురళీధర్ రెడ్డి ఈ కుట్రలో భాగస్వాముడు, ప్రధానమైన భాగస్వామి ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కలెక్టర్లు చెప్పిన సమాచారాన్ని పక్కదోవ పట్టించి ఇవాళ మీరు ఏకపక్షంగా 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండర్లో సచివాలయాలకు రమ్మన్నారంటే ఎంత దుర్మార్గమో దీని మీద మళ్ళీ వెంటనే చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి. వెంటనే మీరిచ్చిన ఆదేశాలను మోడిఫై చేయాలి, మీరిచ్చిన ఆదేశాలను మార్చాలి. ఇవాళ అప్పుడే వైసీపీ నాయకులు మంచాల మీద వృద్ధుల్ని పింఛన్దారుల్ని ఈ మండు టెండర్లో ఊరేగిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కిరాణా షాపులో రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించడం జరిగింది. న్యూస్ఫీడ్ రోడ్లో ఒక కిరాణా షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 260 కేజీల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అమ్మి సొమ్ము చేసుకోవడానికే అక్రమంగా నిల్వ ఉంచినట్లు రెవెన్యూ సిబ్బంది గుర్తు చేశారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఓ డీలర్ షాప్ కు తరలించారు. వృద్ధులను ఎండలో తిప్పుతూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ కాలపరిమితి ముగిసిపోతుండటంతో కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టిందని ఆరోపించారు. వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ వాడేసుకుంటున్నారని మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం పరిధిలోని ముచ్చనపల్లి, కుదప గ్రామాల్లో టీడీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతో ప్రభుత్వం ఖజానాలో సొమ్ము లేదని, అందుకే వృద్ధులకు పెన్షన్ సొమ్ము సకాలంలో అందలేదని మండిపడ్డారు. వృద్ధులను ఎండలో తిప్పుతూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. పెన్షన్ల పంపిణీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దుష్ప్రచారం తగదన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం తగదని ఎన్నికల కమిషన్ ఎప్పుడో ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం తాత్సార్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం కాలపరిమితి ముగిసిపోతూ ఉండటంతో కాంట్రాక్టర్ల లక్షల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టిందని చెప్పారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడానికి కమిషన్లు తీసుకొని బిల్లులు క్లియర్ చేయడంతో నేడు పింఛన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేదని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. విఫలమయ్యే పరిస్థితి. అన్నిటికీ వాలంటీర్లే తారక మంత్రం అన్నట్టు ప్రతిదానికి వాలంటీర్లు అవసరం ఉంది. ఈ రోజు పెన్షన్లు ఇవ్వాల్సిన సందర్భం వస్తే వాలంటీర్లు లేక ఇబ్బంది వచ్చింది. ఈ రోజు వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ఆపినందువల్ల పెన్షన్లు అందలేదని చెప్తున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు వాలంటీర్లు ఆ రోజు నియమించింది ఎవరు? మేమే. గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాకు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ఇచ్చిన కుటుంబాలనే మేము వాలంటీర్లుగా నియమించాం. అంటే ఈ రాష్ట్రంలో శాసనసభ్యులందరూ లేదా ఇన్ఛార్జీలు ఇచ్చిన వాళ్ళే వాలంటీర్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటారు. కాబట్టి మీరు దీంట్లో కలగజేసుకోవద్దని ఎన్నికల కమిషన్ 10 రోజుల క్రితమే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటు పంపిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయకుండా కూర్చొని ఈరోజు పెన్షన్లు ఆలస్యం చేసి వృద్ధుల్ని ఎండలో బయటకు కొద్దిగా ఎండలో కనుక తిరిగే పరిస్థితి కల్పించి అవన్నీ వీడియోలు తీసిపెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ వాస్తవంలో జరుగుతుంది ఏంటంటే ఈ చివర ఎన్నికలు సమీపించిన తర్వాత గడిచిన 15-20 రోజుల్లో ఈ రాష్ట్రంలో బటన్ నొక్కే కార్యక్రమం తప్పితే అభివృద్ధి లేదు. కాబట్టి ఎన్నో లక్షల కోట్ల డబ్బు కాంట్రాక్టులకు పెండింగ్ పడి ఉంది. దాదాపుగా 152 లక్షల కోట్ల రూపాయల డబ్బు కాంట్రాక్టులకు ఇవ్వాల్సి ఉంది. వాళ్లలో కొంతమందికి కమిషన్లు తీసుకొని బిల్లులు క్లియర్ చేసి ఈ రోజున పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేక దీన్ని వాయిదాలు వేసుకుంటాం. వాళ్లే చెప్పారు 3వ తారీఖు తర్వాత ఇస్తాం పెన్షన్లని. కానీ కాలయాపన చేసి ప్రజల్ని అవస్థల పాలు చేసి ఈ నెపమంతా తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద మోపి ఏదో దాని నుంచి కూడా మళ్ళీ ఎన్నికలు లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు గంజాయి ప్రధాన ఆదాయ వనరుగా మారిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు ఏపీని అడ్డాగా మార్చారని దుయ్యబట్టారు. కాలేజ్ విద్యార్థులు, యువత, స్కూల్ విద్యార్థులు సైతం గంజాయి ప్రభావానికి లోనై జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి గద్దె 6వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ కూటమి ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గద్దె ఇచ్చిన హామీల అమల్లో సీఎం జగన్ మాట తప్పి మడం తిప్పారని ఆయన విమర్శించారు. అమ్మ ఒడి పేరుతో మహిళలను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మకి వందనం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్ సర్కార్ను గద్దె దింపాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకే మాట అండి, ఈసారి ప్రభుత్వాన్ని మార్చడానికి అంతా సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు బాధలు పడని వాళ్ళే లేరు. ఏ ప్రభుత్వం అయినా ఏదైనా 1-2 తప్పులు చేస్తుందండి. ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో అసలు లెక్క పెట్టలేకపోతున్నారు. ఎవ్వరికి ఉద్యోగాలు లేవండి, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు. అలాగే చదువు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి కూడా ఇంటి పనులు చేయడానికి కూడా ఏమీ లేవు. అంటే ఇసుక ఇవ్వకుండా మేస్త్రులు ఇబ్బంది పెట్టారు. అలా అని ఆటో వాళ్ళకి గిరాకీ దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. ఇందాక ఊబర్ వాళ్ళని కలిశాను, ఊబర్ వాళ్ళకి అసలు బిజినెస్ కంప్లీట్గా జీరో అయిపోయింది అన్నారు.
ఇంకా చదువుకున్న పిల్లలు ఏ ఉద్యోగం లేక చేయటానికి ఏ పని లేక చెడు అలవాట్లు బారిన పడుతున్నారని చెప్పి పేరెంట్స్ అంతా కూడా గొగ్గోలు పెడుతున్నారండి. పేరెంట్సే కాకుండా నిన్న రాత్రి ఒక చోటకి వెళ్తే ఎప్పుడు లేదు, మన విజయవాడలో ఎప్పుడూ చూడని రకంగా రౌడీయిజం ఉంది. అంటే రౌడీయిజం కూడా కాదు, చెడు అలవాట్లు పడిన యువత బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పి ఇళ్ళ చుట్టూతో తిరుగుతున్నారండి. రాత్రిపూట ఇళ్ళ చుట్టూ తిరగటమే కాకుండా ఇంట్లోకి కూడా చొరబడుతున్నారని చెప్తున్నారు. ఇది అసలు ఎప్పుడూ చూడలేదు అంటున్నారు. గత 20 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు చూడలేదు అంటున్నారు. ఓన్లీ ఈ 5 ఏళ్ళలో ఇవన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడా మరి చూడాలి. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుళ్ళో 135వ బూత్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా జనసేన బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారిని, అలాగే కేసీఆర్ సేవన చిన్ని ఎంపీగా విస్తృతమైన మెజార్టీతో గెలిపించాలని మేము ప్రతి ఇంటికి తిరిగి ఓటు అభ్యర్థించడం జరుగుతుంది. ఈ ఓటు అభ్యర్థించే భాగంలో అందరూ కూడా మాకు చెప్పేది ఏంటంటే, ఒక్క అవకాశం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. పిల్లల భవిష్యత్తుని నాశనం చేశాడు. డెవలప్మెంట్ అనేది లేదు. సంక్షేమం అనే ముసుగులో 100 రూపాయలు ఇచ్చేసి 1000 రూపాయలు లాక్కుంటున్నాడు. మాకు ఎటువంటి పనులు లేవు, నిరాధారంగా ఉన్నాం. పిల్లల భవిష్యత్తు అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. బీటెక్ కంప్లీట్ చేసుకొని, డిగ్రీ కంప్లీట్ చేసుకొని మొత్తం కూడా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి పిల్లలందరినీ కూడా మోసం చేశాడు. ఈ విధంగా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కానీ అన్ని రకాల వర్గాలను కూడా ఈరోజు నెగ్లెక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, సమాజంలో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని అధిగమించే ధైర్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. రానున్న కాలంలో విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఫస్ట్ లేడీ పరిమితి సునంద విట్ ఏపీ స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ బెనర్జీతో కలిసి అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో +2 పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ని అందజేశారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ మాట్లాడుతూ, రాబో కాలంలో విద్యార్థులు వారి యొక్క భవిష్యత్ ఫలాలను ఆస్వాదించాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, సమాజంలో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని అధిగమించే ధైర్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని సూచిస్తూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విట్ ఏపీ స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ బెనర్జీ చెక్కా మాట్లాడుతూ, భవిష్యత్తులో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని, ఎక్స్ జనరేషన్కి చెందిన మీరంతా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. రాబోయే కాలంలో ఉన్నత స్థితికి వెళ్లాలని అన్నారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా, సమాజంలో ఉన్న అంతరాలను రూపుమాపే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరారు. కార్యక్రమం ఆద్యంతరం పిల్లల శాస్త్రీయ నృత్యాలతో, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్స్ పరిమి పవన్ చందు మరియు కడియాల ప్రవీణ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. David Raj, Academic Director of Delhi Public School, Vijayawada. It's indeed a proud moment for me today when we have this auspicious occasion called graduation ceremony for the year 2023-24 batch. We are very proud of this particular batch, and this graduation ceremony is one of the first ones in DPS Vijayawada. We planned it because, our children are really talented. As I already spoke in my speech there, my children, this batch, were trendsetters of many things. They took initiative in most of the activities in our school. They started off new clubs. We did give them exposure. Not only academics, I'm sure every school concentrates on academics, but our school, we have been even making sure that the children really turn out to be all-rounders in all the fields. We have even given them confidence to be on the stage, speak. Even now, when children are graduating from my school, it's not only they've done very well in their board exams and we are expecting a very bombastic results for sure, but we also know
that they all going to be seated in good professional colleges very soon. Some of our children are already got reputed universities of US, UK, Canada, France and Germany and Australia are the places where our children are going. And the rankings of those universities are very good. ఈరోజు మనకు విజయవాడలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 12వ క్లాసు గ్రాడ్యుయేషన్ సెరమనీ చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్కి ఒక మంచి వాతావరణం, అంటే ఒక అకాడమిక్గా కానీ కరికులంగా కానీ వాళ్ళకి కెరీర్కి కావాల్సిన మంచి గైడెన్స్ని ఇస్తూ వాళ్ళ డైరెక్టర్ గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ మేనేజ్మెంట్ గారు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నేను అనుకున్నది ఏంటంటే, జనరల్గా స్టూడెంట్స్ అందరు ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతారని చెప్పేసి అని అనుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మంచిగా తెలిసింది ఏంటంటే, స్టూడెంట్స్ వెరైటీ ఆఫ్ ఫీల్డ్స్ని ఎంచుకోవటం అది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తున్నాం. కొంతమంది స్టూడెంట్స్కి అమెరికాలో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ చదవటానికి మంచి సీట్లు వచ్చినందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం చాలా కృషి చేశారు, వాళ్ళ టీచింగ్ ఫ్యాకల్టీ. ఇది చాలా మంచి హర్షణీయమైన సందేశం మనకి ఈరోజు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దొరుకుతుంది. స్టూడెంట్స్కి మంచి వాతావరణం, తర్వాత మంచి టీచింగు, మంచి పేరెంటల్ కేరు, తర్వాత మంచి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళ టీచర్లందరినీ నేను యాజ్ ఎ డీన్ విఐటిఏపి స్కూల్ ఆఫ్ లా తరపు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత వాళ్ళకి ఇంకా మంచి ఇట్లాంటి ఎన్నో అవకాశాలు రావాలని, వాళ్ళు మంచి పదవుల్లో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. Finished my 2 years at Delhi Public School Vijayawada. I've just graduated 12th class in maths, physics and chemistry. And I'd like to say wholeheartedly that this school not only offered me the opportunity to explore my subjects further in a deeper level due to the high quality teachers, but it also offered me the opportunity to see a lot more than just textbooks in these 2 years. We had a lot of events throughout the year, and I personally got the chance to participate in a lot of them. All these events are conducted by students largely, with the support of course of the management staff. These events gave me the opportunity to learn leadership qualities, learn how to work with people, which is actually what you end up doing in your jobs. In your jobs, you're always working with people. People management and people skills is what DPS Vijayawada taught me best. To everybody, I'm Kambala Hasni, the head girl of Delhi Public School Vijayawada. I've been studying here for over 7 years, and this school has given me more than any other school can ever give me. The education, the facilities, the people, the environment, the language and communication skills, the leadership that I need in life has all been given to me by DPS. The teachers are extraordinary. The faculty is of the top quality, and our classrooms and our books, everything. It's the perfect school to come to if you're looking for better education. We today have celebrated our very first graduation ceremony for 12th graders, class of 2020. మహిళా ఉద్యోగుల హక్కుల కోసం అశ్రద్ధంగా గొప్ప వ్యక్తి బివి నాగలక్ష్మి ఉద్యోగ విరమణ పొందడం బాధాకరమని జలవనరుల శాఖ ఉద్యోగులు అన్నారు. గవర్నర్ పేట రెడ్ ఫాక్స్ హోటల్ నందు జలవనరుల శాఖ ఉద్యోగిని బివి నాగలక్ష్మి పదవి విరమణ మహోత్సవం ఘనంగా జరిగిందన్నారు. రిటైర్మెంట్ సందర్భంగా తోటి ఉద్యోగులు శాలువాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 45 ఏళ్లు సుదీర్ఘమైన సర్వీస్ చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఘనత నాగలక్ష్మికే చెందుతుందని కొనియాడారు. ఉద్యోగ విధుల పట్ల అంకిత భావం పనిచేయడంతో పాటు తోటివారి సేవ చేయడంలో ముందుంటారని చెప్పారు. మరి సందర్భాన్ని మరి ఆమెతో ఉన్నటువంటి బివి నాగలక్ష్మి గారితో ఉన్నటువంటి జ్ఞాపకాలను అయితే ముందుగా రాజధాని మాట్లాడవలసిందిగా వారి కోసం. నా పేరు దండు శ్రీనివాసరాజు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని, రవిశంకర్ గారి శిష్యుడిని. సిమెంట్స్లో 20 సంవత్సరాలు పనిచేశాను మెటీరియల్స్ మేనేజర్గా. ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా రిటైర్మెంట్ అనేది మేము స్పిరిచువల్గా ఇక్కడ ఉన్న రాజ్యాంగం, అందుకే మనకి చిన్నప్పటి నుంచి అన్ఫార్చునేట్లీ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ టుడే పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ద సొసైటీ. ఈ ఆత్మజ్ఞానం కావాలి ప్రతి వ్యక్తికి. ఎంతసేపు అంతా మంచి మనిషి. థ్యాంక్ యూ అండి. ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా అలాగే మహిళా మనులందరూ ముందుకు రండి. కొంచెం క్రమంగా పనిచేయాలంటారు.
జనవరి 30, 1981లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. 43 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. యాక్చువల్గా తెలిసింది ఏంటంటే 43 సంవత్సరాలు వర్క్ చేసిన ఎంప్లాయీ ఇంతవరకు లేరు. ఫస్ట్ నేనే అని తెలిసింది నాకు యాక్చువల్గా. అయితే మాకు మా తోటి ఎంప్లాయీస్ కానీ మా ఆఫీసర్స్ కానీ కోఆపరేషన్స్తో మా సార్ పటేల్ గారు కానీ ఫ్రెండ్స్ కానీ రంజని మేడం గారు అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళారు. నెక్స్ట్ ఏంటంటే మనకి గవర్నమెంట్లో చాలా సాధిద్దాం అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడ వచ్చాక గవర్నమెంట్స్ చేంజ్ అవ్వడంతో ఎంప్లాయీస్కి మేమేం చేయలేకపోయాము. కానీ తోటి ఎంప్లాయీస్ వరకు మేము చాలా కోఆపరేటివ్గా ఉండి లేడీస్కి వాళ్ళకి సపోర్ట్ చేసి బాగా కొంచెం సర్వీస్ చేసాము. ఫర్దర్గా కూడా అందరూ కూడా తోటి వాళ్ళ గురించి హెల్పింగ్ నేచర్లో ఉండాలని, స్వార్థంతో కాకుండా హెల్పింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్రాల గురించి తీసుకుంటే మరి నాగలక్ష్మి గారు 43 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఇది అత్యంత ఎక్కువగా సర్వీస్ చేసిన ఒక ఆఫీసర్ అనమాట మేడం గారు. కాబట్టి ఇది మా గెస్టెడ్ ఆఫీసర్ ఫోరం తరఫున మనం గిన్నీస్ బుక్ ఆఫ్ రిప్రజెంట్ చేస్తాము. ఇది ఆ బుక్లో కూడా ఎక్కించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాము. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే నాగలక్ష్మి గారి యొక్క మన వ్యక్తిత్వాన్ని మనం తీసుకుంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నప్పుడు ఒక నీతి నిజాయితీ గల ఆఫీసర్స్ మనం చాలా తక్కువగా చూస్తాము. ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, ఒక డిసిప్లిన్తో పనిచేసే వ్యక్తి మేడం నాగలక్ష్మి గారు అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మేడము ఈరోజు మీ అందరూ తెలుసు, మీకు హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గత 2016లో చూస్తుంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా అసోసియేషన్ని డిస్మిస్ చేస్తాము, మమ్మల్ని డిస్మిస్ చేస్తాము ఇవన్నీ చెప్పడం జరిగినప్పుడు ఆమా రంజని గారు వాళ్ళిద్దరే చంద్రబాబు నాయుడు ఆయన చాలా కోపడ్డాడు. యాక్చువల్గా మా మీద చాలా కోపడితే ఆ కోపాన్ని కూడా వాళ్ళు ఇది చేసి వాళ్ళిద్దరు గట్టిగా మాట్లాడి అప్పుడు ఈజ్ రిజైన్డ్ వెరీ పేషెంట్లీ. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20 నిమిషాలండి అన్నీ మాట్లాడి వీళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ రోజుల్లో మహిళలకి ఏమైతే వసతులు కల్పించారో అవన్నీ కూడా మేడం గారు రంజని గారు చేసిన గంటే తప్పించుకొని వేరే అసోసియేషన్ కాదండి. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉంటాయి మా దగ్గర. తమ కొనుగోలుదారులకు నాణ్యతతో కూడిన వజ్రాభరణాలను అందించడంతో పాటు తమ వంతు సాయంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విజయవాడ జాయిలికాస్ రీజనల్ మేనేజర్ రితీష్ తెలిపారు. రాబోయే రోజుల్లో జాయిలికాస్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేరున్నట్లు చెప్పారు. వజ్రాభరణ రంగంలో ప్రసిద్ధిగాంచిన జాయిలికాస్ బంగారు వజ్రాభరణాల స్టోర్ మనందరికీ సుపరిచితమే. అయితే జాయిలికాస్ బంగారు వజ్రాభరణాల రంగంలో రాణించడమే కాకుండా తమ వంతు బాధ్యతగా కొనుగోలుదారులకు అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సంస్థ యొక్క ఉదారతను చాటుకుంది. జాయిలికాస్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని కాజా గ్రామం నందు తమ కొనుగోలుదారులోని ఒక నిరుపేద కుటుంబానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక గృహమును నిర్మించి బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయిలికాస్ విజయవాడ బ్రాంచ్ రీజనల్ మేనేజర్ రితీష్ మాట్లాడుతూ తమ సంస్థ మేలిం బంగారు వజ్రాభరణాలను అందించడమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుపేదలకు సహాయం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తమ సంస్థ పనిచేస్తుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా వజ్రాభరణ రంగంలో అనంతరం గృహాన్ని సొంతం చేసుకున్న నిరుపేద మహిళ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇంత చక్కటి తమకు బహుకరించినటువంటి జాయిలికాస్ సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. జాయిలికాస్ ఆధ్వర్యంలో ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామమని, ఆ సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. నేను జ్యువెలర్స్ రీజనల్ మేనేజరు. ఇది మా జ్యువెలర్స్ కంపెనీకి ఒక ఫౌండేషన్, జ్యువెలర్స్ ఫౌండేషన్ పేరులో ఒక ప్రతిదానికి సహాయం ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నాయి. దానిలో చిన్న చిన్న మన సరౌండింగ్లో ఉన్న మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్న సరౌండింగ్లో ఎవరెవరికి సహాయం కావాలంటే మెడికల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఇప్పుడు హౌసెస్ పరంగా అలానే ఉన్న మనం కంపెనీ సహాయం చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా మనం చిత్తూరులో ఒక హాస్టల్ గర్ల్స్ స్టూడెంట్స్ కోసం ఒక 400 గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నాయి. వీళ్ళ కోసం ఒక హాస్టల్ రెడీ చేసి ఇచ్చాను 25 lakh ఖర్చు పెట్టేసి. మళ్ళీ ఏలూరులో ఒక హాస్పిటల్కి 4 డయాలసిస్ మెషిన్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 20 lakh ఖర్చు పెట్టేసి. మరి గుంటూరులో ఒక డిసేబుల్డ్ చిల్డ్రన్స్ కోసం ఒక హాస్టల్ కట్టారు,
అలానే చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర కాకపోతే అన్ని చోట్ల, ఇప్పుడు ఇండియాలో 94 బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ స్టేట్స్లో. అన్ని చోట్ల మనకు మ్యాక్సిమం పబ్లిక్ కోసం ఏమైనా చేయడానికి మన దగ్గర పాసిబిలిటీ ఉండే అన్నీ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా అలానే మనం చేస్తుంది. అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ. నేను విజయవాడ షోరూమ్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఇన్ఛార్జ్ అనమాట. యాక్చువల్లీ మనం ఇలాగా చేస్తూ మనకి యాక్చువల్లీ జాయ్ లుకాస్ తరఫు నుంచి మనం ఇస్తున్నాం ఈ హోమ్ అనమాట. జాయ్ హోమ్స్ అంటారు దీన్ని. యాక్చువల్లీ ఇదంతా మనకు కొంచెం పూర్ పీపుల్స్కి మనం చేయాల్సిన, మన సైడ్ నుంచి జాయ్ లుకాస్ తరఫు నుంచి మనం చేయాల్సిన అన్నీ చేస్తుంది. రీసెంట్లీ మనం చిత్తూరులో ఇచ్చింది ఒక స్కూల్కి, మనం మంచిగా కట్టించింది. మళ్ళీ ఏలూరులో ఇచ్చాం. ఇది మన గుంటూరులో ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ ఇలాంటివి మనం చాలా చేస్తూనే ఉంటాం. మన సైడ్ నుంచి మనం ఫుల్ సపోర్ట్ ఉంది జాయ్ లుకాస్ తరఫు నుంచి. మీ ప్రోత్సాహం కూడా మాకు కావాలి. యాక్చువల్లీ మనం జాయ్ లుకాస్ అనేది ఇది పెద్ద సంస్థ అనమాట. మన ఇండియాలో ద వరల్డ్ వైడ్ బిగ్ జ్యువెలరీస్ అనమాట. మనకు దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు అందరికీ జాయ్ లుకాస్ అంటే ఎలాంటిదో. అందరూ వస్తారు. అంటే మనం ఇది తెలియకుండా చేసేవి చాలా ఉన్నాయి, తెలిసి చేస్తున్న చాలా తక్కువ ఉన్నాయి. నాకు జాయ్ లుకాస్ తరపు నుంచి ఇల్లు కట్టించారు. చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా ఇలా పేద ప్రజలను ఇలా ఆదుకుంటే చాలా మంచిది. ఇది కట్టించినందుకు చాలా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈసారి ఎన్నికల్లో ప్రజల ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని సీఎం జగన్ వెల్లడి. ఈసారి ఎన్నికల్లో యుద్ధం జగన్ కు చంద్రబాబుకు మధ్య కాదని సీఎం వెల్లడి. చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధమని స్పష్టీకరణ. ప్రశాంతతకు మారుపేరు కోనసీమలో గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా అని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు. కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన. గంగూరులో వజ్రం చనిపోవడానికి కారణం చంద్రబాబే కారణమని మంత్రి జ్యోతి రమేష్ ఆరోపణ. కోర్టు నుంచి స్టే తేవడం వల్లే పెన్షన్ ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయిందని వెల్లడి. చంద్రబాబు వస్తే తరిమి కొట్టాలని పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.